ఇలా అభిప్రాయాలు ఎలా ఉన్నాయి దీనిపైన డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్కారం అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి. రైట్, మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు జి మధుసూదన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నేత, దేవరకద్ర ఎమ్మెల్యే. నమస్కారం అండి. అలాగే ఉపా లక్ష్మణ్ గారు, విశ్లేషకులు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే. రైట్, ప్రతాప్ రెడ్డి గారు, ఈరోజు మొత్తం పరిణామాన్ని చూస్తే కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది, కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది, సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఏసీబీ విచారణకు సహకరిస్తారా? ఆబ్వియస్గా సహకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అసలు ఏ రకంగా ఉంటుందంటారు? మీరు 1 year నుంచి అబ్జర్వేషన్గా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ విధానాలు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ, వాళ్ళు ఈ 1 year గవర్నమెంట్ రన్ చేసిన విధానం కానీ ప్రజలకు నచ్చట్లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడుతున్నారు. మీరు ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ రైతును పలకరించినా, ఏ వ్యాపారవేత్తను పలకరించినా, ఈ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రం దివాలా తీసింది అని స్పష్టంగా ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి మన పత్రికలలో చూస్తున్నాం, ప్రభుత్వం కూడా చూస్తున్నాం. దాదాపు ఈ 1 year కాలంలో దాదాపుగా 7,000, 8,000 crores డెబిట్లో ఉంది గవర్నమెంట్ అని చెప్పేసి. రెవెన్యూ ఎంత అయితే రావాలో అంత రాలేకుండా డెబిట్లో ఉంది. గవర్నమెంట్ పర్ఫెక్ట్గా రన్ చేయలేకపోతుండు. ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కుదుట పడతలేవు అనే దాని మీద రెవెన్యూ తగ్గడానికి కారణం ఇదే అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తున్నది. దాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు ఈ 1 year కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. డైలీ ఒక రకమైనటువంటి డైవర్స్ పాలిటిక్స్ తీసుకొచ్చి ప్రజల యొక్క మూడును మార్చే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎక్కడ చూసినా ప్రజలలో కలిసి పనిచేస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన హామీలు పర్ఫెక్ట్గా అమలు చేయాల్సినటువంటి బాధ్యత. రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ 49,000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు 2 లక్షల రూపాయల లెక్క ఈ రాష్ట్రంలో ఉండే 49 లక్షల మంది రైతులకి ఇవ్వడానికి సరిపోతుంది. కానీ వీళ్ళు ఇచ్చింది 20,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. 20,000 కోట్లు ఇచ్చిరా, 10,000 కోట్లు ఇచ్చిరా, 12,000 కోట్లు ఇచ్చిరా, ఎంత ఇచ్చారనేది స్పష్టంగా రికార్డ్స్ లేదు. గవర్నమెంట్కి తెలుసు, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ తెలుసు తప్ప ప్రజలకు ఎక్కడ తెలియదు. అక్కడ ఉన్న మంత్రులకు కూడా సరిగ్గా తెలియదు. కాబట్టి రైతాంగంలో మేము వాదన ఏంటి? ఇప్పుడు ఇవన్నీ అమలు చేయలేదు, మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అక్రమ కేసులు పెట్టారు అని. ఇవన్నిటి మీద మేము గట్టిగా మాట్లాడుతాం. రైతు రుణమాఫీ మీద కావచ్చు, రైతు భరోసా మీద కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయలు కావచ్చు, ఇంకా ఓల్డేజ్ వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, హ్యాండిక్యాప్ వాళ్ళకి 6,000 పెన్షన్స్, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మీరు మాట ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, డెఫినెట్గా ఇవ్వాలి అని చెప్పి మేము డైలీ ప్రజలలో ఉండి ఫైట్ చేస్తూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా అక్రమంగా కేసులు హైదరాబాద్కు ఒక ఇమేజ్ తీసుకురావడానికి కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్ని సీట్లు గెలిచిందంటే కారణం హైదరాబాద్ను బాగా డెవలప్ చేసిండు, హైదరాబాద్ను ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లేపటికే ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఆమోదించారు. అదే హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా గెలవలే. ఇక్కడ టోటల్గా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు వేసారు ఓట్లు? ఎప్పుడు ఎందుకు వేసారు? కేటీఆర్ గారు బ్రహ్మాండంగా హైదరాబాద్ అభివృద్ధి చేశారు. అందుకే కేటీఆర్ గారికి ఇక్కడ హైదరాబాద్ ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమైన కేసులు పెట్టేసేసి ఏసీబీ దాడులని, ఈడీ దాడులని, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు కుమ్మక్కైపోయి ఈ టార్గెట్ కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ కేసీఆర్ని తీసుకుని 2 పార్టీలు కూడా కుమ్మక్కై పనిచేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ 2 పార్టీ కొల్లుడై పనిచేసినట్టు ఓపెన్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు వచ్చిన సంవత్సర కాలంలో దాదాపుగా 138,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం రుణమాఫీ చేద్దామంటే ఎక్కడైనా ప్రైవేట్ ల్యాండ్స్లో, అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైనా పెడదామంటే కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ సహకరించలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, ఎక్కడ మహారాష్ట్ర పోతారో, ఎక్కడ బీహార్ పోతారో, ఎక్కడ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఎదిగి బీజేపీకి థ్రెట్ అవుతుందేమో అన్నటువంటి ఆలోచన విధానంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీని 2 పార్టీలు కలిసి టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరు ఓపెన్గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు.
కానీ కావాలనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూ 2 నిమిషాలు దొరుకుతుంది ఆయనకి. అక్కడ ఏ మంత్రి కావాలన్నా 2 నిమిషాల్లో రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు. కానీ వాళ్ళ నాయకత్వం అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, అక్కడ ఉన్న ఖడ్గే గారు కావచ్చు, వాళ్ళ ఖర్గే గారు కావచ్చు, ఎవ్వరు కూడా ఆయన కలవకపోవడం వల్ల ఓపెన్గా ప్రజలకి కానీ మీడియా కానీ చూస్తే చెప్పడానికి కానీ ఓపెన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అంటారు. ఓపెన్ సీక్రెట్ అది, అక్కడ వేరే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఓపెన్ సీక్రెట్. ప్రతాప్ ఇద్దరు రెడ్డి టార్గెట్ ఎంత ఏంటంటే కన్ఫ్యూషన్ ఉందంటే ఆ రెండు పార్టీలు ఒకటే అని మీరు అంటారు, మీరిద్దరు ఒకటని వాళ్ళు అంటారు, వాళ్ళిద్దరు ఒకటని ఇంకొకళ్ళు. నేను ఒక మాట చెప్తున్నాను అంటే రైట్. ఓకే శ్రీవర్ధన్ గారు.